కమిటీ ఫెస్టివల్ కు పోటెత్తుతున్న భక్తులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని సమీక్షించిన మంత్రి నారాయణ నిఘా కోసం ఏర్పాట్లు చేసిన డ్రోన్లను ప్రారంభించిన మంత్రి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ పాయింట్స్ రొట్టెల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హాకు మించి భక్తులు తరలివేస్తున్నారు. కార్పొరేషన్ పోలీస్ శాఖ ప్రత్యేక సిబ్బందిని నియమించి నిర్వహణ భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు రొట్టెల పండుగకు హాజరవుతున్నారు. ఓకేనా ఒకసారి అంట వస్తుంది వెనకరన్నా కొంత వెనకరన్నా నన్ను కుమార్ తీసుకున్నా ఒక్క బిడ్డ చూసాను వెనక్కి వచ్చి సార్ మేడం అక్కడి నుంచి నువ్వు బ్రో ఆడే ఉంచి బ్రో ఇంకొకటి అన్నా గంట అవతలకై అన్నా గంట అవతలైనా బాబు మీరు ఒక్క నిమిషం ఆగు బాబు రానా మళ్ళా ఇద్దరు రాను సైడ్ రా పారిస్తారు సార్ ఒకసారి సార్ ఒకసారి రొట్టెల పండగ ఈ సంవత్సరం 2026కు సంబంధించి నిన్న జూన్ 26 నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ సెలవులు రావడం కారణంతో గతం కన్నా ఎక్కువ ఈసారి భక్తులు రావడం ఎక్కువయ్యారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వారం రోజుల నుంచి ఇక్కడ పోలీస్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, అందరు కలిసి అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రి గారు నారాయణ గారు రివ్యూ చేయడం,
స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రివ్యూ చేయడం, మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న దాదాపు 3 లక్షల మంది దాకా నిన్ననే రావడం జరిగింది భక్తులు. ఈరోజు దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. రేపు ఈరోజు మిడ్నైట్ 12 గంటల పైన గంధ మహోత్సవం ఉంటుంది. రేపు రొట్టెల పండుగ ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈరోజు ప్రత్యేకంగా డ్రోన్స్ కానీ మంత్రి గారి చేతి మీదుగా డ్రోన్స్ కానీ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏరియల్ విజువలైజేషన్ కానీ కావాలి, ఏరియల్ సర్వేలెన్స్ కానీ కావాలని చెప్పి ఈరోజు 4 డ్రోన్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల కాడ కానీ ఎక్కడ ఈ 3 రోజుల నుంచి కానీ ఎక్కడ ఒక చిన్న మిస్సింగ్ కావచ్చు, పిక్ పాకెటింగ్ కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇటువంటి 0% ఇష్యూస్. అదే చిన్న పిల్లల కోసం ఈసారి ప్రత్యేకంగా RFID వాళ్ళకి బ్యాడ్జెస్ వేయడం జరిగింది. ఆ బ్యాడ్జెస్ ఐడిలో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబరు దాంట్లోనే రాగానే చిన్న వయసు నుంచి 12 సంవత్సరాల దాకా పిల్లలకి ఆ ట్యాగ్ వేయడం జరుగుతుంది. ఎక్కడైనా మిస్సింగ్ అయినా ఇమ్మీడియట్గా ఆ ట్యాగ్ చూసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, నిన్న 36 చిన్నపిల్లలు మిస్ అయిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి నిన్న హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కానీ ఇప్పటికి ఒక 12 కేసెస్ అయితే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్గా ఒక పక్క మంత్రి గారు సర్వేలెన్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి చిన్న విషయం కానీ SP గారితో అలాగనే ఇక్కడ ఉండే కమిషనర్ గారితో ఫాలోఅప్ చేస్తున్నారు. ఎక్కడ కానీ చిన్న కాగితం ముక్క కానీ ఉండకూడదు. దీన్ని చాలా క్లీన్గా పెట్టాలి అని చెప్పి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది.